హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే జ్యూస్ చేసుకుందాం. అది ఎలా చేసుకుందామో దేంతో చేసుకుందామో చూద్దాము, నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం. ఈ యాపిల్ ముక్కలు, ఈ బాదం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి జ్యూస్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తున్నాను, టేస్ట్ చేయాలి కదా. కాబట్టి దీంట్లో కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను నేను మీకు తెలియపుతాను అనమాట. బీట్రూట్ని తీసుకుంటున్నాం మనం. బీట్రూట్ తీసుకోవడానికి ఇష్టపడరు, కొంచెం మట్టి వాసన వస్తుందని. ఆ బీట్రూట్ వలన ఏంటంటే మనకు రక్త ప్రసరణ అనేది, ఆ రక్తహీనత తగ్గిపోయి ఉంటుంది అనమాట. మొన్న నేను ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో ఆమెకి రక్తం పట్టడానికి ఇంజెక్షన్ చేయాలంటే 7,000 రూపాయలు కావాలన్నారు. ఇట్లాగా మనం ఉన్న దాంట్లోనే పట్టుకొని కూర ద్వారా తినొచ్చు, ఇట్లా జ్యూస్ ద్వారా తినొచ్చు, రక్తం పట్టుద్ది అనమాట. క్యారెట్కి మనిషికి చాలా మంచిది అనమాట. ఆ క్యారెట్ కేసరి చేసుకుని తింటున్నారు, క్యారెట్ జ్యూస్ తాగొచ్చు, మన శరీరానికి అన్నమాట బాగుంటుంది. మనకు ఒంటికి కానీ రక్తం పట్టుద్ది. యాపిల్కాయ అన్నారా, మీకు తెలియదు ఏం కాదు, యాపిల్కాయ అందరూ తింటారు, మంచిది, చాలా మంచిది. దీంట్లో నేను ఏ స్వీట్ వాడలేదు, బెల్లం వాడలేదు, పంచదార వాడలేదు, బాదం పప్పు వేసాను అనమాట. బాదం పప్పు వలన ఇంకా మంచిదన్నమాట, చాలా బాగుంటుంది. ఇది తేనె వేసాను, కొంచెం తేనె వేసుకొని మనం తాగటానికి. ఇంకా దీంట్లో తేనె కూడా వాడుకోకుండా, అసలు ఏమి వాడుకోకుండా మామూలుగా నార్మల్గా వాటర్ పట్టుకొని ఈ జ్యూస్ పట్టుకుని తాగితే మనకి చాలా హెల్దీ అనమాట. ఈ జ్యూసు చూసారు కదా, మీరు కూడా చూడండి. టేస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. వావ్, అలా సూపర్గా ఉందండి. నిజంగా చెప్తున్నానండి, జోక్ అయితే కాదు, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా దీంట్లో లాస్ట్లో ముక్కల్ని కొంచెం కట్ చేసి లైట్గా వేసుకోండి. బాదం పప్పుల్ని కట్ చేసేసాను, అవి తగులుతూ ఉంటుంది నోటికి, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చూసి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.